ఎన్నికల ముంగిట కర్ణాటకలో ఓ సంచలనాత్మక అంశం తెర మీదకు వచ్చినట్లే తెలంగాణలోనూ వచ్చింది. అయితే కర్ణాటక సబ్జెక్టులో ఉన్నంత బలం తెలంగాణలో కనిపించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2016లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న కేసు చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది. పోలీసు దర్యాప్తు పూర్తయి కేసును క్లోజ్ చేసిన తర్వాత సరిగ్గా ఎన్నికలకు ముందే మళ్లీ తెర మీదకు వచ్చింది. రోహిత్ వేముల కేసు మరోసారి చర్చాంశంగా మారింది. 2016 జనవరి 17న రోహిత్ వేముల అనే రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ఈ కేసు విపరీతమైన సంచలనం రేపింది. చాలా రోజులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిరసనోద్యమాలు జరిగాయి. యూనివర్సిటీలో వెలివాడ వెలిసిందంటూ దళిత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా యూనివర్సిటీకి వచ్చి సంఘీభావం ప్రకటించారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. అంతేకాదు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా దళిత విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. రోహిత్ వేములను కులం పేరిట వేధింపులకు గురిచేశారని, అందుకారణం బీజేపీ ప్రేరిత ఏబీవీపీ విద్యార్థులేనని అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ ఆరోపించింది. అప్పట్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో మోడీ సర్కార్ కొలువుదీరి ఉన్నాయి. అప్పటి ఎంపీ బండారు దత్తాత్రేయ ఒత్తిడి వల్లే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆదేశాల మేరకు వైస్ ఛాన్సలర్ అప్పారావు దళిత విద్యార్థుల మీద చర్యలు తీసుకున్నారని దళిత సంఘాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే దాదాపు 2 ఏళ్ల విచారణ అనంతరం మార్చి 21న కేసు మూసేస్తూ తుది రిపోర్టును సబ్మిట్ చేశారు తెలంగాణ డీజీపీ రవిగుప్తా. రోహిత్ వేముల దళితుడు కాదని పోలీసు విచారణలో తేల్చారు. అయితే ఆయన సర్టిఫికెట్ మాత్రం తనను ఎస్సీగా పేర్కొంటూ సృష్టించారని, ఆ విషయం బయటపడితే తాను అప్పటిదాకా సాధించిన డిగ్రీలకు విలువ లేకుండా పోతుందని, పైగా కోర్టు విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని, తదుపరి పరిణామాలకు భయపడటం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని నిర్ధారించారు. అందులో భాగంగా బీజేపీ నాయకులు దత్తాత్రేయ, అప్పటి ఎమ్మెల్సీ రామచంద్రరావు, పలువురు ఏబీవీపీ నాయకులు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇది గత మార్చి 21నే జరిగిన ఎన్నికల ముందు తెరమీదికి తేవటం ఉద్దేశపూర్వకమే అంటున్నారు బీజేపీ నేతలు. రోహిత్ వేముల చనిపోయిన 8 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ కేసు వార్తల్లో అంశంగా మారింది. తన కుమారుడు రోహిత్ ఆత్మహత్యకు అసలు కారణం కుల వేధింపులేనని, పోలీసులు ఆత్మహత్య అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఆత్మహత్యకు కారణమైన కుల వేధింపుల అంశాన్ని విస్మరించారని రోహిత్ తల్లి రాధిక ఆరోపిస్తోంది. అలాగే రోహిత్ సోదరుడు కూడా పోలీసు దర్యాప్తు సరిగా జరగలేదని అనుమానిస్తున్నారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. రోహిత్ కేసులో పలువురు దళిత సంఘాల నేతలు, రోహిత్ తల్లి, సోదరుడు, పలువురు రేవంత్ను కలిసిన వారిలో ఉన్నారు. వారి విజ్ఞాపన మేరకు రోహిత్ వేముల కేసును పునర్విచారించాలని రేవంత్ ఆదేశించారు. దీంతో మళ్లీ కేసు విచారణ కోసం మ్యాజిస్ట్రేట్కు అప్పీల్ చేస్తామని డీజీపీ రవిగుప్తా చెప్పారు. రోహిత్ కేసులో రిపోర్టు 2018లోనే ప్రిపేర్ అయిందని, మాదాపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో విచారణ జరిగిందని డీజీపీ రవిగుప్తా చెప్తున్నారు. అయితే ఫైనల్ రిపోర్టుని తాను మార్చి 21న సబ్మిషన్ చేశానని చెప్పారు. కుటుంబ సభ్యుల విజ్ఞాపన మేరకు ఈ కేసును పునర్విచారించేలా అనుమతించాలని మ్యాజిస్ట్రేట్ను కోరబోతున్నట్లు డీజీపీ చెప్పడం విశేషం. పోలీసులు రోహిత్ క్యాస్ట్ స్టేటస్ మీద మాత్రమే విచారణ జరిపారని, వేధింపుల అంశాన్ని విస్మరించారు అనేది రోహిత్ కుటుంబ సభ్యుల ప్రధాన ఆరోపణ. అయితే ఈ కేసులో పోలీసుల వాదన మరోలా ఉంది. తాను దళితుడు కాదని రోహిత్కు తెలుసని, తల్లి మాత్రం కొడుకు భవిష్యత్తు కోసం ఎస్ఏ సర్టిఫికెట్ సంపాదించిందని, ఆ తదనంతర పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో అర్థం చేసుకోవటం వల్లే ఆ భయంతోనే రోహిత్ సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. ఏళ్ల తరబడి చదివిన డిగ్రీలు, తనకు వచ్చిన పేరు, ఇలాంటివన్నీ ప్రశ్నార్థకాలవుతాయన్న ఉద్దేశంతోనే జీవితం చాలించాడని పోలీసులు అంటున్నారు. మరి ఒకసారి కేసు సమగ్రంగా దర్యాప్తు జరిగి పోలీసులు వెర్షన్ నమోదు చేశాక వివరాలు మారుతాయా? పాత విచారణ నిజంగానే పక్కదారి పడితే గనక మళ్లీ కొత్త విషయాలు తెరమీదికి రాక మానవు. అయితే ఈ కేసులో చిత్తశుద్ధి కన్నా రాజకీయంగా వీలైనంత ప్రభావితం చేసే ఓ వస్తువుగానే పరిగణిస్తున్నారన్న విమర్శలు బీజేపీ నేతల వైపు నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు కూడా రాహుల్ వంటి అగ్రనేతలు రోహిత్ కేసులో హైదరాబాద్కి ప్రత్యేకంగా రావటం, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొలువై ఉండటం వంటి అంశాలను బట్టి చూస్తే ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమేనని కమలనాథులు ఆరోపిస్తున్నారు. మరి అకస్మాత్తుగా తెరమీదికొచ్చిన రోహిత్ కేసును ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ నేతలు ఫాలో అప్ చేస్తారా? వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు.